నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెం జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి స్టడీ మెటీరియల్ విజయకేతనం పుస్తకాన్ని ఆవిష్కరించిన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। పార్టీ నుండి వచ్చిన పిలుపు మేరకు ప్రజా సమస్యలను స్వీకరించి అధికారులతో పరిష్కరించేలా కృషి చేస్తాం। నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। కాంగ్రెస్ పార్టీ దేశ హితం కోసం పేదవాడి సంక్షేమం కోసం పనిచేస్తుంది। కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మాజీ ఎంపీ జస్బీర్ సింగ్। పాఠశాలల బస్సులను తనిఖీ చేసి భద్రతా లోపాలు ఉన్న బస్సులను పట్టుకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్। టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణమాఫీ రద్దు చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద జరిగిన ధర్నా। అల్లంపురం గ్రామంలో ప్రజా దర్బారు నిర్వహించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవదీప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్న కూటమి నాయకులు। స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విజయకేతనం 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక శాతం ఉత్తీర్ణత కావాలనే ఉద్దేశంతో నిపుణులతో ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగిందన్నారు। ప్రతి విద్యార్థి దీనిలో పాఠ్యాంశాలను చదవడం ద్వారా అత్యధిక మార్కులు సాధించగలుగుతారన్నారు। స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తున్నామన్నారు। తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని విద్యా హబ్, క్రీడా హబ్గా మారుస్తామని తెలిపారు। ఈ హైస్కూల్ గ్రౌండ్లో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల ఆటలు సంబంధించిన గ్రౌండ్ను తయారు చేస్తున్నామన్నారు। ఈ గ్రౌండ్ నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయికి విద్యార్థులు వెళ్లే విధంగా శిక్షణ ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఎన్వి సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, డిఈఓ, ఎంఈఓలు పాల్గొన్నారు। ఈ విజయకేతనం బుక్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుతోనే మనం ఏదైనా సాధించగలం, చదువుకుంటే ఎక్కడైనా మనం బ్రతకగలము, గౌరవం మర్యాదలు కూడా ఆ చదువుతోనే వస్తాయి। కాబట్టి నేను పెద్దగా చదువుకోలేదు, ఆ చదువు విలువ తెలిసింది కాబట్టి నేను ప్రతి పేదవాడికి కూడా ఈ బుక్ కొనుక్కోలేదు కాబట్టి ఈ బుక్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది। గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాము, ఇది 3వ సంవత్సరము। ఈ బుక్ ఒక మామూలుగా ఏదో సాదాసీదాగా ఉండే క్వశ్చన్స్ కాదు ఇవి। ఇందులో మొత్తం కూడా 40 మంది ఎక్స్పర్ట్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక మీటింగ్ వేసుకొని ఏవైతే మంచి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తయారు చేశారు। వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి। వాళ్ళు ఎంతో కష్టపడి ఈ బుక్కి చేయడం అనేది చాలా, వాళ్ళు కూర్చుంటేనే ఇది అయింది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। అంతేకాకుండా ఇప్పుడు ఈ బుక్స్ మన జిల్లా వరకే కాకుండా పక్క జిల్లా వాళ్ళకి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది। ప్రైవేట్ స్కూల్ పిల్లలైతే నేను లాస్ట్ ఇయర్ మాకు తెలిసిన ఒక 2 పిల్లలకి ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉందని, దీనిలో వచ్చే మాకు మార్కులు వచ్చినాయని 90% వరకు అని చెప్పడం జరిగింది। మాకు చాలా సంతోషంగా ఉంది। ప్రైవేట్ స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు చదువుతారు, వాళ్ళకి కూడా డబ్బులు లేక కొనుక్కోలేక కొంతమంది ఉంటారు, కానీ మనం ఏం చేయలేం కాబట్టి ఈ జిల్లా పరిషత్తులో మనకి అవకాశం ఉంది కాబట్టి బుక్స్ తయారు చేసి ఇచ్చాము। ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం మేము ఈ 3 సంవత్సరాలు ఇచ్చాము, ప్రసాద్ గారు చెప్పినట్టు నెక్స్ట్ టైం కూడా
మీరు జిల్లా పరిషత్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ బుక్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. పిల్లలు చక్కగా చదువుకొని పైకి రావడానికి వాళ్ళకి చాలా సహకారం మనం అందించినట్టు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కలిపి ఇది తొందరగా ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని నేను కోరుకుంటాను. ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితే బాగుండే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ముందు మెయిన్ అందరూ కూడా ఏదైతే హెడ్ మాస్టర్స్ కానీ మాస్టర్స్ కానీ టీచింగ్ స్టాఫ్ ముందు ఆధారాన్ని భావించారు. ఎంత ఎంకరేజ్ చేసినా మీరు సరిగ్గా పనిచేయకపోతే ఈ స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వరు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 60% నుంచి 85% రావడానికి మా ప్రసాద్ ఆ రోజు మొన్న లాస్ట్ ఇయర్ దాదాపు ఈ తాడేపల్లి పట్టణంలో 1750 బుక్స్ని ఇచ్చి పిల్లలందరికీ మంచి పర్సంటేజ్ రావడానికి ఆ దంపతులందరూ చేసిన కృషికి వారిని తాడేపల్లి పట్టణం తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున జిల్లా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తారు. మరి చాలామంది జడ్జి చైర్మన్ ఉన్నారు, ఎవరు కూడా ఎక్కడ ఇవ్వలేదు. మీరు చూశారు ఈ తాడేపల్లి పట్టణమే కాదు జిల్లా అంతా కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా పక్క జిల్లాలు కూడా ఇవాళ మనం ఈ బుక్స్ని పంచిపెట్టే అవకాశం అడిగారంటే అది ఎంతో కష్టపడి ఈ బుక్ను తయారు చేసినటువంటి నిపుణులు విద్యావేత్తలు అందరూ కూడా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. దీంతో పాటుగా తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ అన్నింటిలో కూడా నేను ఈ బుక్ని ఈ సంవత్సరం కాపీ చేసుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. దీన్ని నేను కాపీ వేసుకుని మా బుక్స్లో ఉన్న మా టీచర్స్కి మా ద్వారా పిల్లలందరికీ ఇస్తాను మీ పర్మిషన్తో అని చెప్పి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారి పర్మిషన్తో నేను అడుగుతాను. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే నిలబెట్టకపోవచ్చు, కానీ విద్యను ఇస్తే మనం పోయేదాకా ఉంటుంది. పిల్లలకు శ్రద్ధ ఉండాలి, ముందు తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్తోనే సగం టైం పిల్లలు స్పెండ్ చేస్తూ ఉన్నారు. మా ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాను నేను. కాబట్టి ముందు సెల్ ఫోన్కి మీరు దూరంగా ఉండండి. ఏదైతే మీకు ఈరోజు ఏదైనా మీకు 10th క్లాస్ అనేది మీరు ఎటేళ్లలో నిర్ణయించారు. ఎందుకంటే మీ జీవితాన్ని మీకు లక్ష్యం గమ్యం చేర్చాలంటే 10th క్లాస్ అనేది మీరు పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అక్కడే మీ టాలెంట్ బయట రావాలి. ఏదో అత్యంత మార్కులతో పాస్ అయ్యి మంచి కాలేజీలో రాక ప్రైవేట్ కాలేజీలో డబ్బులు చదివి మరి వచ్చిరాని జీవితంలో మనం కష్టపడకుండా కంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మరి ఇలా విజయకేతనం అనే బుక్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులైన టీచర్స్ అందరూ మీరు ఎక్కడ కూడా బయట స్కూల్ చదువుతారు. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన కూడా మీకు విద్య బోధిస్తారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్లోనే బీఈడీ చదివిన వ్యక్తులు ఎంఈడీ చదివిన వాళ్ళు ద్వారా మీరు టీచింగ్ పొందరు. అంటే అన్ని అర్హతలు ఉంటాయి ఈ స్కూల్లో. ఏదేమైనప్పుడు కూడా తాడేపల్లి స్కూల్లో జాయిన్ అవ్వాలంటే రికమెండేషన్ కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ చెప్తారు కానీ జాయిన్ అవ్వే పరిస్థితికి ఈ స్కూల్ తీసుకోవడం నా ఉద్దేశం. అంటే మన స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి టాపర్గా మిగలాలనేది నా ఉద్దేశం. అది మీరందరికీ ఇక్కడ మంచి భవిష్యత్తు రావడం కోరిక, అంతే, అంతకనే లేదు. కానీ దానివల్ల ఏం ఒరిగిపోదు. మీరు నిజంగా వచ్చినా నాకేం రాదు. కానీ మీ భవిష్యత్తు తాడేపల్లి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ తాడేపల్లి నుంచి ఒకటి వచ్చినా కలుస్తూ ఉంటాను. మరి అలాంటి స్థితిలో మీరు అందరూ ఉండాలని ఈ ప్రయత్నం. ఆల్ సబ్జెక్ట్స్ బుక్లో తయారు చేసి ఈరోజు 10th క్లాస్ పిల్లలకు అందించడం, వారు మంచి ర్యాంకు సాధించి స్టేట్ వైడ్ నెంబర్ 1 ర్యాంకులో సాధించడానికి ఈ మెటీరియల్ చాలా ఉపయోగపడుతుంది. ఇదే కార్యక్రమం ఇది ఫస్ట్ టైం కనుక ఈ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేశారు. రాను కాంపిటీషన్ పెరిగి మన విద్యా సంస్థల్లో అంటే ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగైన విద్యను అందిస్తాయని ఒక నిదర్శనంగా నిలుపుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన అందరూ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా గతంలో ఏ జిల్లా పరిషత్ చేయనటువంటి అద్భుతమైన కార్యక్రమాలనే ఇవాళ మా చైర్పర్సన్గా తీసుకురావడం అనేది ఈ బుక్ వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈ బుక్ని యావత్ ఉమ్మడి జిల్లాకే అంకితం చేయడం అనేది అంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు జరుగుతున్నా సరే ఈ సంవత్సరం 100 రోజులు ముందుగానే విద్యార్థులకు అందించే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ చదువుకునే పిల్లలకి మంచి అవకాశాలు మీరు చదువుకునే అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు లేవు. ఇవాళ 80%, 75%
ఉత్తీర్ణులుగా 10th క్లాస్ పిల్లలు మరి ఈ ఎగ్జామ్లో పాస్ అవడం అనేది ప్రభుత్వం కూడా చాలా తోడ్పాటుగా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం. ఇవాళ మంచి భవిష్యత్తు ఉంది, మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మన ఎమ్మెల్యే శాసనసభ్యుల గురించి 2 విషయాలు చెప్పాలి. ఎక్కడైతే విద్య ఉంటుందో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు ముందుకెళ్ళే వ్యక్తి. ఎందుకంటే ఆయనతోటి నేను కౌన్సిలర్గా చేశాను. అప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టీచర్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. ప్రైవేట్ స్కూల్స్ టీచర్లో 10th ఇంటర్మీడియట్ వాళ్ళు ఎందుకు పేరెంట్స్ వాళ్ళ పాపులాడుతారు నాకు తెలియదు, కానీ హైలీ ఎడ్యుకేటెడ్ స్కూల్స్ ఉన్న దాంట్లో స్కూల్స్లో పేరెంట్స్ని పిల్లలు జాయిన్ చేస్తాం. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా మా ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎప్పుడు మాతో చెప్పేవాడు, ఈ గ్రౌండ్ అభివృద్ధి చేయడానికే పేరు నాదే, వెనకాల ఉండేదంతా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల గురించి కానీ లేకపోతే ఆ గురించి ఎప్పుడు మాట చెప్పాడు, గవర్నమెంట్ స్కూల్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. స్కూల్స్ ఎప్పుడైతే అది బాగుంటుందో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి బాగుంటుంది, ఆరోగ్య సిద్ధంగా పిల్లలందరూ బాగుంటారు. అటువంటి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిల్లలందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అతని యొక్క సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులకు అర్జీలు సమర్పిస్తే వాటిని పరిష్కరిస్తామని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టి ఇది 3వ వారం అని, ఈ వారంలో 35 అప్లికేషన్ రావడం జరిగిందని తెలిపారు. వినతులు స్వీకరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, తీసుకున్న వినతులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యేలా చేయడం వల్లనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభం మురళి, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపౌండు, ముత్యాల శ్రీనివాస్, ముప్పిడి రమేష్, చింతకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, మార్లపూడి మహేష్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు, జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారంగా, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారి వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ పెట్టమని చెప్పి 175 నియోజకవర్గాల్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈవేళ ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 అప్లికేషన్లు అయితే మరి చూడడం, అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి కొంత మరి ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి వికలాంగులకి పెన్షన్ రావడం లేదు, అలాగే కొంతమందికి రేషన్ కార్డులు లేవు, కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవు, కొంతమందికి ఇంటి స్థలం ఉన్నా సరే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా మరి ఈ గ్రీవెన్స్ సెల్లో ఏదైతే సమస్యల్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి అభిలాష మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని మరి లీగల్ సమస్యలతో కూడుకున్న సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అవి పూర్తిగా మనం న్యాయం చేయవేసే పరిస్థితి లేనివి, పరిష్కరించలేనివి వాళ్ళకి చెప్పి పంపడం జరుగుతుంది. పరిష్కరించే రీతిలో ఉన్నవి మరి అక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలియజేసి ఇది వాళ్ళని పిలిపించి మాట్లాడి రాజీ చేయవలసిందిగా కొంతమందికి ఇలాగా తెలియజేయడం జరిగింది. ఈవేళ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మకం కలిగే ఈవేళ ఈ గ్రీవెన్స్ సెల్ దగ్గరికి
మరి ప్రజలు రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ సదా మీ సేవలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం. గ్రామ స్థాయిలోని ప్రతి కార్యకర్త ఒక చోటకు చేరుకుని వారి నాయకుడిని ఎన్నుకోవాలని మాజీ ఎంపీ జస్బీర్ సింగ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానేడి బాబ్జీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి నాయకుడిని పార్టీ కోరుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాలు శాసనసభ స్థాయిలో ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు పొన్నాడ శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు. రేవు న్యూస్లో వెంటనే వచ్చేయాలి. This is a brainchild of Congress leadership. Rahul Gandhi garu, Mallikarjun Kharge garu, they wanted a neutral, very neutral process in which every stakeholder has a say. Every Congress worker sitting in a village in far-flung areas, in the Garib neighborhoods, he should also have a say in formation and choosing their leader. We have been tasked to find a suitable candidate for DCC chair, and we will also find some good leaders, future leaders which Congress party need to develop. We are here to find the common problems being faced in each assembly constituency in district, as well as these will be compiled up and all state wide problem will be there to known for each other. See, Andhra Pradesh has been always a stronghold of Congress, but unfortunately last decade or so we lost it out. But the love for Congress of the people of Andhra, the respect for Congress in the hearts of people of Andhra is still there, and every Andhraite is looking forward that Congress should develop its leadership and bounce back to power. సంస్థాగత నిర్మాణం కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ తరఫు నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లాకి అబ్జర్వర్ గారిని వేయటం జరిగింది. అంటే ఇంతకుముందు అయితే కనుక ఎవరో ఒకరిని జిల్లా అధ్యక్షులుగా పెట్టడం జరిగేది. ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే కింద స్థాయి నుంచి కూడా సాధారణమైన కార్యకర్త కూడా నీ లీడర్ ఎవరు అని చెప్పుకోవడానికి వీలుగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు ఇటువంటి ప్రక్రియని అన్ని దేశం అంతా కూడా అంటే అన్ని రాష్ట్రాల్లోని కూడా పెట్టడం జరిగింది. ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొంతమందితో కాదు, పల్లెటూరు నుంచి కూడా చివరి పొజిషన్ అంటే ఆ గీత గీస్తే కనుక చివరి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పలానా లీడర్ కావాలని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశం మాత్రం ఇచ్చింది. ఆ రకంగానే ఎవరైనా మీకు జిల్లా అధ్యక్షులుగా కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మన దగ్గర మా కోఆర్డినేటర్ గారి దగ్గర అలాగే మా అబ్జర్వర్ గారి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, తీసుకుని చేసుకున్నా పర్వాలేదు. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశం అంతా కూడా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నదనేది తెలుసు. బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కనుక ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ ప్రజల్ని గట్టెక్కించగల కెపాసిటీ అయితే ఉంది. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం ఒక రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంటే జిల్లా ప్రెసిడెంట్ని గతంలో అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలపడితే పార్టీ ఎదుగుతుంది, బలపడుతుందనే ఆలోచనతో ఆయన గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో
జిల్లా ప్రెసిడెంట్ ఎంచుకోవడానికి ఇదివరకు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళు ఆ జిల్లా అధ్యక్షుల పేర్లు ఇస్తే వాళ్ళని అందులో ఎంచుకుని పైనుంచి సంతకాలు పెట్టి పంపేవారు. ఇప్పుడు అలా కాదు, జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది, అందరూ పోటీ పడే అవకాశం ఉంది. ఇందులో ఎవరికైతే బాగుంటుందో తెలుసుకోవడం కోసం ఢిల్లీ హైకమాండ్ నుంచి అబ్జర్వర్ గారిని పంపించడం జరిగింది. ఆ అబ్జర్వర్ గారు జిల్లా అంతా తిరుగుతూ ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం ఈరోజు మనకి రావడం జరిగింది. కనుక నేను కూడా జిల్లా ప్రెసిడెంట్గా అప్లికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల అంటే పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచనతో నేను ఈ జిల్లా అధ్యక్షునికి పోటీలో కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని, ఆయన సూచన మేరకు క్షేత్రస్థాయి నుంచి ఎవరైతే కింద స్థాయి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నుంచి జిల్లా అధ్యక్షుని ఎంచుకోవడం అనేది ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా మరి గత 2 పర్యాయాలు మానేటి శేఖర్ బాబ్జీ గారు మరి నరసాపురం జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు కూడా 2 సార్లు అయినా జిల్లా అధ్యక్షునిగా చేసి ఉన్నారు. పార్టీని అప్పుడు మాకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఫ్లడ్స్ వచ్చినా ఎక్కడన్నా ఇళ్ళు కాలిపోయినా కానీ తన వంతు బియ్యం కానీ బట్టలు కానీ అక్కడ ఉన్నటువంటి నిత్యావసరం సాయం చేశారు. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క మీటింగ్ ఒక సందేశం ప్రకారం మరి మానేటి బాబ్జీ గారికి మా వంతు సహకారం జిల్లా అధ్యక్షులుగా నియమించడానికి మా వంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాం. తాడేపల్లిగూడెం మదర్ వండిని స్కూల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 35 బస్సులను పరిశీలించగా 15 బస్సుల్లో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే బస్సులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. ఈఏబీ బస్సుల భద్రత ఎలా ఉంది అనేది ఒక వారం రోజుల పాటు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మేము ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాలోనూ, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ బస్సులన్నీ కూడా ఏంటంటే మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి, అవి మేనేజ్మెంట్ వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా లేదా అనేది, అలాగే స్పీడోమీటర్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే దానికి 60 లిమిట్ ఉంటుంది స్కూల్ బస్సులన్నిటి కూడా. ఆ 60 అలాగే ఉందా లేకపోతే ఏమన్నా మార్చారా, అలాగే భద్రతా ప్రణాళికలు ఎలా ఉన్నాయి, అలాగే ఏదైతే ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి డేట్ అయిపోయినవి ఉన్నాయా లేకపోతే గ్యాస్ అయిపోయింది ఉందా, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవుతున్నాయా లేవా, అలాగే పిల్లలకి అవగాహన కలిగించే విధంగా ఫైర్ ఎస్టింగ్విషర్ని ఎలా వాడాలనేది కూడా మేము డెమో చూపిస్తూ ఈ రకంగా మొత్తం స్కూలు పిల్లల యొక్క భద్రతని పెంచడానికి, అలాగే యాజమాన్యంతో ఒకవేళ వీటిల్లో కనుక ఏమైనా తక్కువైనచో ఏమైనా లేకపోయినా వీటిని ఏంటంటే మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వీటిని మళ్ళీ భద్రతా ప్రణాళిక ప్రకారం అవన్నీ ఖచ్చితంగా ఉండేలాగా చర్యలు తీసుకునేటట్టు నోటీసులు ఇస్తున్నాము. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎల్లగ్రహారంలో నిర్మించిన టిడ్కో గృహాలకు బ్యాంక్ రుణాలను మాఫీ చేయాలని ఐద్వా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి టిడ్కో గృహ సముదాయాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఐద్వా సంఘ మహిళలు, టిడ్కో వసతి గృహాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని, బ్యాంకు రుణాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 5,300 మందికి ఈ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధారంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ గృహాలు ఇచ్చిన వాళ్ళ దాంట్లో సుమారుగా 2,000 నుంచి 3,000 మంది వరకు ఇక్కడ వచ్చారని చెప్తా ఉన్నారు. సరే, వీళ్ళందరికీ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రధానికానికి అనేక ఇబ్బందులు గురి చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే మీరు అందరూ కూడా బ్యాంక్ కట్టాల్సిందే చెప్తా ఉన్నారు. బ్యాంకు వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరు కూడా అందరికీ బ్లాకుల దగ్గరికి వచ్చి నోటీసులు అందించారు. ఈ నోటీసులు అందింటే ఇప్పుడు అందరూ కూడా అప్పుల పాలైపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నోటు అంటించిన తర్వాత బ్యాంకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అవసరమైతే పోలీసు వాళ్ళు తీసుకొచ్చానో వేకెట్ చేయించి వెళ్ళి బయటికి గెంటేసే పరిస్థితి ఉంది. ఏమైనా సరే వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే కనుక, అంటే మౌలిక సదుపాయాలు లేవు, ఇక్కడ హాస్పిటల్ లేదు, అలాగే రవాణా సదుపాయం లేదు,
బస్సు సదుపాయం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఆటోలకు సంబంధించి బస్సు సదుపాయం కూడా లేదు. అంగన్వాడీ బడి అన్నారు, అలాగే మంచి మంచి పార్కులు అన్నారు, చూపించారు అందరికీ. కనీసం ఇక్కడ చచ్చిపోతే మనిషి దిక్కుమొక్కు లేని పరిస్థితి. ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి ఇక స్థానికమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజలకు వ్యతిరేకత ఎదుర్కోవస్తుందని చెప్పి తెలియజేస్తాం. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు కట్టమన్నారు. 1,00,000 రూపాయలు మేము అప్పు చేసామో మా బిడ్డలకు ఉన్న డబ్బులు కాస్త తీసి మా ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టుకొని మేము 1,00,000 రూపాయలు తీసుకొచ్చి కట్టాము. కట్టినప్పుడు మాకు ఇటువంటి ఇల్లులు ఇస్తామని ఏ ప్రభుత్వం చెప్పలా, టీడీపీ ప్రభుత్వం చెప్పలా. లోన్ తీసుకున్నప్పుడు జగన్ గారు హయాంలోనే లోన్ తీపిచ్చారు, అప్పుడు చెప్పలా. తీరా లోన్ తీపిచ్చి మా చేత 1,00,000 రూపాయలు కట్టించుకొని ఇప్పుడు మాకు అతికి మించి భారం కింద లోన్లు కట్టమంటున్నారు. మేము ఏడు నుంచి తీసుకొచ్చి కట్టేది లోన్లు, అతికి మించి వడ్డీ లేపిచ్చేసి తాడు బంగారం లేని ఇల్లులు ఇచ్చారు ఈ రోజు నాడు. ఇప్పుడు మమ్మల్ని కట్టమంటే ఏడు నుంచి తీసుకొచ్చి కట్టేది ఇవన్నీ. టిట్కో ఇళ్లలోకి జనం వచ్చి దాదాపు 2 సంవత్సరాల కాలం గడిచిందండి. ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన 6 నెలల నుంచి కూడా అందరికీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. 2-3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రిపేర్ చేయిస్తామన్నారు కానీ ఇప్పటికొచ్చి ఆ రిపేర్ అనేది జరగలేదు. అలాగే బ్యాంక్ వాళ్ళ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి, బ్యాంక్ వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కనికరించి కొంచెం దీన్ని మున్సిపాలిటీకి అప్పు ఆ డ్రైనేజ్ వెళ్ళిపోయి ఇల్లు మునిగిపోతున్నాయండి. లోన్లు రద్దు చేసి వర్గాన్ని ఆలోచించండి, చిన్నవారు పెద్దవారు దయగల అందరూ మీరు వచ్చారు కనికరించి ఇంకా ఇక్కడ మీటింగ్ పెడతాకి మమ్మల్ని అందరూ చూస్తాకి మీరు దయగలిగి కొంత దయ చూపించండి. లోన్లు కట్టలేకపోతున్నారు వాళ్ళు, ఈ డ్రైనేజీలు మునిగిపోతున్నాయి, మున్సిపాలిటీలో మాత్రం కల్పించండి. ఏమి చేసుకోవాలి, ఇల్లు మునిగిపోతున్నాయండి. నాకు 1 నెల రోజుల నుంచి ఉన్నాను నేను, ఇల్లు మునిగిపోతుంది. అలాగే ఉంటాను కింద డ్రైనేజీలాగే అసలు మాకు ఉంటాక లేదండి, ఇంట్లో నిద్రతో కూడా ఉండలేదు. నాకు నేను చెప్పలేను, ఏదో చెప్తున్నాను. మీరు అందరూ దయ చూసి చిన్నవారు పెద్దవారు కనికరించండి. పెద్దలు మంత్రులు నెంబర్లు అందరూ. చేతలు ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అల్లంపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. సభకు సర్పంచ్ తాతపూడి ప్రగతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. నియోజకవర్గంలో పడమర విప్పరు, రాచర్ల, కొండేపాడు, జగన్నాథపురం రోడ్లను నూతనంగా నిర్మించారని తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలను ప్రజల నుంచి తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వామ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ పాడిచర్ల ప్రసాద్, ఎంపీటీసీలు పుష్ప, శ్రీదేవి, రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, రాంప్రసాద్ చౌదరి, మద్దిపేట ధర్మేంద్ర, సుబ్బరాజు, రామ్ లక్ష్మణ్, మైలవరం రాజేందర్ ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, పూలబాబి, రూరల్ సిఐ రవికుమార్, పెంటపాడు ఎస్ఐ స్వామి, సిపిడిఓ సరస్వతి, సూపర్వైజర్స్ దుర్గా భవానీ, అమెరికా రాజు, గ్రామ కార్యదర్శి బాలకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై మీ గ్రామంలోనే మీ ముందు సమస్య పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గెలిచే వరకు ప్రజలు ఓటు అడిగి ఆ తర్వాత ప్రజలు మన కోసం నిధుకోవాల్సిన అవసరం లేకుండా మనమే ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు మనతో పాటు సమన్వయం చేసుకుని ప్రజల సమస్యను పరిష్కారం దిశగా ఇక్కడ సమస్య వచ్చిన 10 రోజుల్లో మనం సమస్య పరిష్కారం చేసే దిశగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ అల్లంపురం గ్రామంలో చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పెద్ద గ్రామం. గత పరిపాలకులు ఇక్కడ సర్పంచ్ చేస్తానన్న పెద్దలు చెప్పినా కానీ వినకుండా ఎక్కడ కూడా వీళ్ళకి సహకరించలేదు. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరి సహకారంతో కూటమి నేతలంతా కలిసి ఒక ఫ్యామిలీలో ఉండి అన్ని చోట్ల కూడా రోడ్లు లేని చోట రోడ్లు వేయడం, ఏదైతే నీరు కలుషితం అవుతుందో అక్కడ డ్రైన్లు కట్టించి ఏర్పాటు చేయడం, మరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఫస్ట్ టైం మనం అల్లంపురం ఊళ్ళో రోడ్డే లేదు, మనం వచ్చేటప్పటికి పట్టుబాటు నుంచి అల్లంపురం రోడ్ లేదు. అక్కడ మనం పరిష్కారం దిశగా మనం స్టార్ట్ చేసాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రధాన సమస్యలు కాలువతో డ్రైనేజ్ సమస్య ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు రాజుగారికి, ఇక్కడ సర్పంచ్ గారికి, ఎంపీటీసీలు ఇద్దరిని ఈ గ్రామానికి మనం 2 కూడా ఉన్నాం. ఆ రోజుల్లో కూడా సర్పంచ్ని గెలిపించారు, 2 ఎంపీటీసీని గెలిపించారు. అంటే ఈ గ్రామ ప్రజలకి ఎంత
మీరు ఆ రోజు వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ మీద వ్యతిరేకత చూపించారు, మీరు అర్థం చేసుకోండి. మరి వాళ్ళందరూ కూడా మన తరపు నిలబడి పోరాటం చేసినా కానీ పని చేయించలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా అలా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో మంచి ఐకమత్యంగా ఉండి మన అందరూ కూడా ఏ సమస్య ఉన్నా మనందరి సమస్యగా భావించేటువంటి ఊరు ఇది. మరి ఖచ్చితంగా మీరు అడిగిన ఏది నేను చెప్పదలుచుకోలేదు. ఏమన్నా 5 సంవత్సరాలు కాదు, నాకు పవర్ ఇచ్చినంత వరకు మీ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం తీసుకుని మనం పనిచేస్తూ ఉన్నాం. ఇంకా పొంద రోడ్లు అంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పొంద రోడ్లు మార్కెట్ యార్డ్ నుంచి రైతుల దగ్గర చెస్ కట్టి చూడటం కానీ ఎక్కడ కూడా పొంద రోడ్లు అయినటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కళ్యాణ్ గారు అందరికీ చెప్పడం జరిగింది. అయ్యా మనం కట్టి చెస్ని మనం రైతుల కోసం వాడాలి. ఇవాళ ఒక ధాన్యం బస్తా తేవాలంటే 5 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి దయించి అన్ని పొంద రోడ్లు వేయమని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం అన్ని కూడా మరి చేసే విధంగా మీరు ఎస్టిమేషన్లు ఇస్తే నేను చేయించాలని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలోని భాగంగా మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంలోని ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలకి సమస్యలు వారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంకా వారికి మెరుగైన సౌకర్యాలు అందించి వారి మనసులను దోచుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. దానికి మన గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వం అయినటువంటి బొత్స శ్రీ గారు, అధికారులు, గ్రామ సర్పంచ్ అందరికీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని తెలియని వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఈ అధికారుల దృష్టికి కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొస్తే అది పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇది మూలంగా అందరికీ తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాసనసభ్యుల వారు బాధ్యతలు స్వీకరించినటువంటి రోజు నుంచి కాకుండా విజయం సాధించి బాధ్యతలు స్వీకరించకుంటే తన పని ప్రారంభించి అనేక సమస్యలను నియోజకవర్గ స్థాయిలో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. దానిలో భాగంగానే నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజా విజ్ఞప్తుల్ని స్వీకరించి తక్షణం వాటికి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడం అనేది జరుగుతూ ఉంది. దానికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాన్స్టిట్యున్సీ విజన్ యూనిట్ ప్లాన్ అనే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శాసనసభ్యుల వారి యొక్క అధ్యక్షతన పర్యవేక్షణలో నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని సమస్య పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ మండలం అలాగే పెద్దపాడు మండలంలో కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ మీకోసం మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.